81వ కీర్తన భాగములో ఇలా వ్రాయబడినది. అమావాస్య నాడు కొమ్మును ఊదుడి. అలాగననే మనము పండుగను ఆచరించు దినమున అనగా పున్నము నాడు కూడా కొమ్మును ఊదుడి. ఇది ఇశ్రాయేలీలకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన ఒక విలువైన చట్టము. చాలు. అమావాస్య అంటే చీకటి, పౌర్ణమి అంటే సంపూర్ణమైన వెలుతురు. అంటే భోరమూదుడి అనే మాటకు అర్థం దేవుణ్ణి వేడుకొనుడి, దేవుని సన్నిధిలో శబ్దము చేయుడి అనగా ప్రార్థన చేయుడి. మౌనముగా ఉండద్దు. ఏదో అమావాస్య ఏదో పౌర్ణమి అన్నట్టు మీరు మౌనముగా ఉండద్దు, కానీ ప్రార్థించేవారిగా, శబ్దము చేసేవారిగా, కొనియాడేవారిగా మీరు ఉండాలి. అనగా ఆదియు అంతం, చీకటి వెలుతురు. అమావాస్య పౌర్ణమి అంటే రెండు కూడా. పౌర్ణమిలో వెలుతురు ఉంటుంది, అమావాస్య నాడు చీకటి ఉంటుంది. అంటే చీకటిలో సంభవించినప్పుడు నువ్వు ఏది చేస్తావో వెలుతురులో కూడా నీవు అదే చేయాలి. సంపూర్ణ వెలుతురు నీకు ఉన్నప్పుడు ఏం చేస్తావో చీకటి నీకు సంభవించినప్పుడు కూడా నీవు అదే చేయాలి. మేలు కలిగినప్పుడు నువ్వు ఏది చేస్తావో నీకు కీడు ఎదురైనప్పుడు కూడా నువ్వు అదే చేయాలి. గాఢంధకారపు చీకటి గల లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అలాంటి అమావాస్య వంటి చీకటి అంధకారము కలిగిన లోయలలో కూడా నీవు నాకు తోడై ఉంటావని భక్తుని యొక్క ఆత్మావేశముతో పలికిన మాటలు అవి ఆ కీర్తన గ్రంథములో. సరే, దినకాలము ఈరోజు దేవుని వాక్యం మీద చాలా మంది విభిన్నంగా బురద నీళ్లు జల్లే ప్రయత్నాలు, దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా అవగాహనము తెలియక చాలా మంది, అందులో క్రైస్తవులు కూడా ఉండొచ్చు, కూడా తెలియలేని తెలివి తక్కువతనం అని చెప్పాలి, వాక్య పరిజ్ఞానము వారికి లేనందున దేవుని వాక్యాన్ని విభిన్నమైన కోణాలలో చూస్తూ దేవునిపై, దేవుని వాక్యంపై బురద నీళ్లు జల్లేవారు అన్ని మతాలలో కూడా ఉన్నారు. ఈ క్రైస్తవ విషయంలో ముందుగా బైబిల్ గ్రంథము క్రైస్తవులు అనబడిన వారి చేతుల్లో ఉంటుంది కనుక మొదట క్రైస్తవులైన వారికైనా బైబిల్ పూర్తిగా అర్థం అయితే అప్పుడు వారు ఇతరులకు ఏదైనా చెప్పడానికి సరిపోతారు. కొన్ని సందర్భాలలో క్రైస్తవులు అనబడిన వారికి దేవుని వాక్యం అవగాహన కానప్పుడు ఇతరుల యొద్ద మనము మౌనం దాల్చవలసిన పరిస్థితి ఎదురవుతారు. యుద్ధమునకు పోవాడు తన భుజబలము బలముగా ఉండాలి, తన చేతిలో ఉన్న పీడి గట్టిగా ఉండాలి, తన కత్తికి పదును ఉన్నప్పుడే అతడు యుద్ధ రంగానికి వెళ్ళి జయించి తిరిగి రాగలుగుతాడు. నేను యెహోవానని నా ప్రజలు తెలుసుకొనున్నట్లు వారిని నేను విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతకటానికి ప్రయోజనకరము కాని విధులు వారికి చితిని. ఏమైనా అర్థమైందండి ఈ మాట? ఈ మాటను ఈనాడు భూతద్దములు పెట్టి చూస్తూ దేవుణ్ణి ఒక పెద్ద భూతంలా గుర్తిస్తారు. ఏం రాయబడిందంటే వాస్తవానికి ఈ మాట మంచిది కాదు, కానీ దేవుడే చెప్పాడు ఈ మాట. ఏమిటి? ప్రయోజనము కాని కట్టడాలు, అనుకూలము కాని విధులు నేను మీకు ఇచ్చాను అన్నాడు. ఏమండి, ఎవరైనా అనుకూలము కాని విధులు ఇస్తారా? ప్రయోజనం కాని ఆజ్ఞలు, ప్రయోజనం కాని కట్టడలు ఎవరైనా ఇస్తారా? మీకు అర్థమవటానికి ఈ మాట చెప్తాను, వినండి. ఈ రెండిట్లో దేనికి మీరు ఓటేస్తారు? గుంటలో దిగిపోయినటువంటి పిల్లవాడిని చేపట్టుకొని పైకి లేపటం అనేది శ్రేష్టమైన విషయమా, లేక ఒడ్డు మీద నడుస్తున్న పిల్లవాడిని చూస్తుండగా మనమే గోతులో పారేయటం శ్రేష్టమా? బాగా అర్థం చేసుకోండి. నడుస్తున్న పిల్లవాడిని అమాంతంగా మనమే నట్టేట్లో గోతులో పారేయటం అనేది మంచి మాట. గోతులో ఉన్న పిల్లవాడిని ఒడ్డుకు చేర్చటం, పైకి తీయటం, ఈ రెండిట్లో ఏది మంచిదంటే గోతులో ఉన్నవాడిని పైకి తీయటమే న్యాయం. ఇది మంచిది. మా పిల్లోడిని నేను బ్రతికించుకున్నానండి అన్న మాటకి ఎవరైనా వచ్చి దండేస్తారు. అయ్యా, చనిపోవలసిన నా పిల్లవాడిని బ్రతికించుకున్నానండి అంటే ఎవరైనా దండేస్తారు. కానీ బ్రతికిన మా పిల్లోడిని నేనే చంపేశానని అంటే అవతల వాళ్ళు వీడిని చంపేస్తారు. ఎందుకంటే రెండో మాట మంచిది కాదు. చచ్చిపోతున్న వాడిని బ్రతికించానంటే అందులో ఎంతో న్యాయం ఉంది.
కానీ బ్రతుకున్నామని నేను చంపేశాను అంటే అది చాలా దుర్మార్గతంతో కూడిన మాట, అది మంచిది కాదు. మరి అలాంటప్పుడు బైబిల్ గ్రంథములో ఇలాంటి మాటలు ఉండకూడదు కదా. ఏమిటి? నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందించాలని అనుకూలము కాని కట్టడాలు, అసలు ప్రయోజనము లేని విధులను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. ఈ మాటని ఈనాడు భూతద్దములో పెట్టి చూస్తూ దేవుని ఒక ప్రచండమైన పెద్ద భూతములాగా గుర్తిస్తూ, అరే బాబు క్రైస్తవులారా, మీ బైబిల్ గ్రంథములు మీ దేవుడు చెప్తున్న మాట వినండి. అసలు మీ దేవుడికి ఏమైనా బుర్రున్నదా? మీ దేవుడే మీ బైబిల్లో చెప్తున్నాడు ఈ మాట. అనుకూలము కాని ప్రయోజనము లేని విధులు నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. అలాంటి అనుకూలము కాని ప్రయోజనము లేని విధులు కట్టడాలు క్రైస్తవులైనటువంటి మీరు పాటిస్తుంటున్నారు కదా. అసలు మీ గ్రంథము సత్య గ్రంథమా? మీ దేవుడు సత్యమైన దేవుడేనా? ఒకరు సత్యమైన దేవుడైతే మంచి చేయాలి, మేలుకరమైన కట్టడాలు, ఉపయోగకరమైనటువంటి విధులను ఇవ్వాలి తప్ప అనుకూలము కాని ప్రయోజనము లేని నిష్ప్రయోజకరమైన కట్టడాలు నేను మీకు ఇచ్చి తిని అని మీ బైబిల్లో మీ దేవుడే చెప్పాడు. దీనికి మీరు ఎట్లా సమాధానం చెప్తారు అనేటువంటి వారు బయట కోట్ల కొలది ప్రజలు ఇలాంటి వాక్యాల మీద దృష్టి పెట్టేవారు, క్రైస్తవులను అడిగేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న 81వ కీర్తన 3వ వచనములో ఒక మాట చెప్పాడు. వారు పండుగను ఆచరించు అనగా పౌర్ణమి దినమును కొమ్మును ఊదుడి. కింద మాట ముఖ్యమైనది, అది ఇశ్రాయేలీలకు, చాలా జాగ్రత్తగా వినండి, అనుకూలము కాని కట్టడలు, ప్రయోజనకరము లేని కట్టడలు నేను మీకు ఇచ్చాను అన్నాడు. ఓకే, ఇక్కడేమంటాడు? ఇది ఇశ్రాయేలీలకు తరతరాలకు ఉండేటువంటి కట్టడ, యాకోబు దేవుని యొక్క చట్టం అని క్లియర్ గా వ్రాయబడినది. మరో చోట అంటాడు, నా కట్టడలు వివరించుటకు అసలు నీకేం పని అంటాడు 50 కీర్తనలు. వినండి, చాలు వినండి. మొత్తం మీద కట్టడ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక విలువైనటువంటి ప్రామాణికమైనది తెచ్చి మన చేతుల్లో పెడుతున్నాడు. ఇది కట్టడ. అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు అబ్బాయి చేతుల్లో పెట్టి తల్లిదండ్రులు కాస్త కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఇలా అనొచ్చు, ఏమని? బాబు, ఈ రోజు నుండి ఈ బిడ్డ మీ బిడ్డే బాబు. ఏదో తెలుసో తెలియక ఏమైనా తొందరగా మాట్లాడినా కాస్త సర్దుకోండి అయ్యా, తల్లిదండ్రులు ఎంతవరకు పెంచి పోషించాం కదా, మీ చేతులకి బిడ్డను అప్పగిస్తున్న బాబు అని చెప్పి ఆ అయ్య చేతికి అంటే ఆ భర్త చేతికి అప్పగించినప్పుడు కాస్త దుఃఖంతో కళ్ళంట నీళ్లు పెట్టుకుని అప్పగిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎలాగ మా బిడ్డ మా చేతుల్లో బాగుంది, ఇదే బిడ్డ మీ దగ్గర కూడా బాగుండాలి, అప్పుడు తల్లిదండ్రులుగా మేము సంతోషిస్తాం అన్న ఉద్దేశమే అక్కడ విలువను మనకు కనపరుస్తపడతారు. అనగా ఏదైనా ఒక విలువైన దానిని మనం ఇస్తున్నామంటే దాని వెనకాతల చాలా అర్థము, చాలా విలువలు ఉంటాయి. మరి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుకు ప్రయోజనము కాని నిష్ప్రయోజనకరమైన అనుకూలము కాని ప్రతికూలమైన కట్టడలు నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. ఏమిటా కట్టడం? వాస్తవానికి వినండి, మనుషుడేమైనా శాశ్వతమా అనంటే నో అని చెప్పాలి. ఎందుకంటే యుగయుగాల భూమి మీద ఉండేవాళ్ళం కాదు. పోని మన ఆస్తి మనకు శాశ్వతమా? కాదు. మన కడుపును పుట్టిన పిల్లలు మనకు శాశ్వతమా? కాదు. పోని భూమి మనకు శాశ్వతమా? మనము భూమికి శాశ్వతమా? కాదు. పోని ఆకాశం మనకేమి నిరంతరమా? కాదు. ఆకాశం ఉండొచ్చు, మనం వెళ్ళిపోతాం. కొంతకాలానికి ఆకాశం ఉండదు, భూమి ఉండదు, పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి. అంటే ఈ భూమి మీద ఏది కూడా అనుకూలము కాదు, ఒక్కడు మాత్రమే అనుకూలం, దేవుడు మాత్రమే నిరంతరము. ఆకాశము భూమియు సమస్తము గతించినా గతించవచ్చును, నా మాటలలో ఒక సున్నైనా పుల్లైనా పోదు అని ప్రభువు చెప్పారు. అంటే దేవుడు నిత్యముండువాడు. సృష్టిలో ఉన్నది ఏది కూడా ఉండకపోవచ్చు, అంతరించిపోవచ్చు. చూస్తుంటుండగా సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు, పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి. దేవుడు మాత్రమే అనుకూలం, దేవుడు మాత్రమే నిరంతరం, దేవుడు మాత్రమే శాశ్వతం. ఇక మనుషులు మనం అశాశ్వతులమే, మనం కలిగిన ఆస్తిపాస్తులు అశాశ్వతములే, కంటితో చూసి ఈ ప్రకృతి కూడా మన కొంతకాలానికి అశాశ్వతమే. ఏది శాశ్వతము కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతం. అలాంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కట్టడలో ఎలాంటివంటే ప్రతికూలం అంటే అనుకూలము కాని
తర్వాత ప్రయోజనము లేని కట్టడలు నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. అసలు ఈ మాట దేవుడు అనుటలో దేవుని ప్రప్రథముగా ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి అని అంటే, వినండి. దేవుడు ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు, ఒక నిర్ణయాన్ని, ఒక విలువైనటువంటి సుదీర్ఘమైన ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టే ఆది మానవులను దేవుడు సృష్టించటానికి కారణం, ఆ ప్రణాళికను బట్టే దేవదూతలను సృష్టించటానికి కారణం, ఆ ప్రణాళికను బట్టే పంచభూతాలు కలిగించడానికి దేవుడు కారణం, ఆ కారణమును బట్టి విశ్వమంతటిని కూడా దేవుడు తన ఉద్దేశం చొప్పున జరిగించడానికి కారణం. ఇందులో ఏది కూడా మనము నిష్ప్రయోజనంగా దేవుడు చేశాడు, దేవుడు తెలివి తక్కువగా పనిచేశాడు, దేవుడు కనీసం జ్ఞానం కూడా లేదు ఈ విషయంలో అని ఏ చిన్న విషయంలో కూడా మనం అంత మాట అనటానికి మొదట దేవుడి దగ్గర మనం సరిపోయేవారం కాదు. సృష్టిలో ఏదైనా ఉంది, ఏదైనా జరుగుతుంది అంటే ప్రతిదీ దేవుని ఉద్దేశం చొప్పునే ప్రతిదీ జరుగుతుంది. రేపటి దినం జరగబోయేది కూడా అది దేవుని సంకల్పం ప్రకారంగా ప్రతిదీ జరుగుతుంది. అయితే వినండి, ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు ప్రయోజనం కానివి, నిష్ప్రయోజనకరమైనవి ఏమిటి అని అంటే, నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలలో నుండి దేవుడు ప్రపంచానికి రక్షణ కలుగు చేయడం దేవుని ఉద్దేశం. అందుకు దేవుడు తన నిర్ణయాన్ని భూమి మీద అమలు చేయటానికి ప్రధానముగా ఒక మనుషుడు కావాల్సి వచ్చాడు. అతని పేరు ఆదాం. ఆ సంతానంలో నుండి కొంతకాలం అయిన తర్వాత నోవాహు మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అక్కడతో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తరము వారందరూ కూడా హతము చేయబడ్డారు. వారిలో 3 కుమారులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ 3 సంతానమే ఈరోజు భూలోకమంతా ఉన్న కోట్లాది మానవులం. అందులో నుండి మరలా కొంతకాలానికి దేవుడు అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా 12 వ్యక్తులను, గోత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ గోత్రకర్తలే ఈరోజు ప్రపంచమంతటా ఉన్న ఇజ్రాయేలీలు అనే మాట, లేక యూదులు, లేక ఇజ్రాయేల్ మనం అంటున్నాం చూసారండి, వీరి ఈ ఇజ్రాయేలీని దేవుడు ప్రపంచానికి మధ్య భాగములో నిలవబెట్టాడు. అదే మధ్య భాగంలో ఒక రోజు తరలించబడి శత్రువుల దేశానికి బానిసలుగా అప్పగించబడ్డారు. మరలా దేవుడు సమకూర్చి ఇజ్రాయేలు యొక్క సొంత దేశానికి దేవుడు సమకూర్చాడు. ఈ రోజు ఆ సెంటర్ పాయింట్, ఆ భూమి కోసమే ఇతర శత్రు దేశాలు కూడా ఇజ్రాయేలుతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఇజ్రాయేలీలో నుండే రక్షణ మానవ జాతికి అందుతాదనేది దేవుని ఉద్దేశం. బైబిల్లో ప్రభు చెప్పారు, రక్షణ యూదుల్లో నుండే వచ్చును, అంతే, రక్షణ యూదుల్లో నుండే వచ్చును, ఇక వేరే మార్గములు లేదు, యూదుల్లో నుండే రక్షణ వచ్చును. మొదట ధర్మశాస్త్రం అనేది మోషే చేత దేవుడు వ్రాయించాడు. మోషే ఇజ్రాయేలీయుడు. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలను పుట్టించారు. ఆ ప్రవక్తలందరూ ఆ 12 గోత్రాల్లో నుండి వచ్చిన వారు మాత్రమే. ఈ 12 గోత్రాలను తప్పించి వేరే రూట్లో ఒకవేళ ఎవరైనా తాము ప్రవక్తలు అని అనుకుంటే వారి కోసం కొంత ఆలోచన చేయాలి. సరే, ఇప్పుడు ప్రపంచానికి దేవుడు కలిగించే రక్షణ యేసుక్రీస్తు ప్రభువులు వారి ద్వారా భూమండలంలో మానవ జాతికి సంప్రాప్తం. ఎందుకంటే అసలు దేవుని ఉద్దేశము నెరవేర్చే మొదటి పనిలో ఒక మనుషుడైనటువంటి ఆదామును పుట్టించాడు. తర్వాత మానవులకు రక్షణ కల్పించుటలో మరొక ఆదాము వంటి, కడపటి ఆదాము వంటి మరొక క్రీస్తు కావలసి వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చే వరకు కూడా యూదులు అనబడిన వారు చెదిరిపోవటానికి వీల్లేదు. యూదులందరూ కూడా ఒకే చోట వృక్షానికి వేలాడే ఫలాలుగా ఉండాలి. అందుకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే కొన్ని విధులు ఇచ్చాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మీరు చదివిన 20 అధ్యాయంలో 10 వచనం కానీ స్టార్ట్ చేద్దాం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యములోనికి వారిని తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియచేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును, చూడండి, నాకును వారికి ఒక ఒడంబడిక, ఒక మధ్య విశ్రాంతి అనేటువంటి దినములను నేను వారికి సూచనలుగా నియమించి తిని. ఇంత మ్యాటర్, లేకపోతే ఇంతటి విషయం దేవుడు ఎందుకు చెప్పాడు ఇక్కడంటే, అబ్బాయ్ మీతో నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను, కాబట్టి మీరు చెదిరిపోవాలి, మీరు ఒక్క తాటి మీదే ఉండాలి, ఒక చోటే ఉండాలి, మీరు ఎల్లప్పుడూ నాతో సత్సంబంధం కలిగి ఉండటానికి
నేను మీతోనూ మీరు నాకు మధ్య ఉండటానికి కొన్ని విధులు నేను మీకు ఇస్తున్నాను. అదేమిటంటే, అమావాస్య నాడు కొమ్ము ఓదాలి, పున్నమి నాడు మీరు కొమ్ము ఓదాలి. తర్వాత విశ్రాంతి దిన ఆచారములు మీరేం చేయాలి, అంటే విశ్రాంతి దినం ఆచరించడానికి ఎక్కడికి రావాలి? దేవుని సమాజ మందిరానికి రావాలి. దేవుని యొక్క వాక్యం దొరికే చోటికి ప్రజలు రావాలి. రెండవది, పండుగలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ పండగలంటే, కనీసం పండగ పేరు చెప్పైనా వారు దేవుని సన్నిధిని దర్శించాలి. ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్పేటువంటి మాటలు వారు వినాలి. ఇందులో పర్ణశాల పండగ, పర్ణశాల పండగని దేవుడు ఎందుకు వెలుగులో పెట్టాడు అంటే, పర్ణశాల పండగ పేరు చెప్పి వచ్చిన ప్రజలందరూ దేవుని పరిశుద్ధ మందిరానికి చుట్టూరు ఖాళీ మైదానంలో గుడారాలు వేసుకోవాలి. కుటుంబాలతో కలిసి గుడారాలు వేసుకోవాలి. సమయం వచ్చేసరికి ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధించినప్పుడు పిల్లలతో సుద్ద ధర్మశాస్త్రం ఉపదేశించే చోటికి గుడారాలో అందరూ లేచి వెళ్ళి పర్ణశాల పండుగ పేరు చెప్పి ధర్మశాస్త్రాన్ని తమ పిల్లలకు ఆ మాటలు వినిపించాలి. ఇది ఇయర్లీ వన్ టైం, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి. అది యూదులకు ఒక చట్టం. వారు ఎంత దూరాన్నున్నా ఖచ్చితంగా కాళ్ళ నటకైనా, ఒంటి మీదైనా, సముద్ర పడవల వాడల మీదైనా ఖచ్చితంగా ఆ యొక్క విశ్రాంతి దినం లేకపోతే ఆ యొక్క యెరూషలేముకు వచ్చి వాక్యం వినాలి. ఇది యూదులకు దేవుడిచ్చిన కట్టడ. తర్వాత పస్కా పండుగ, తమ ఇంటి వారందరూ కలిసి ఒక గొర్రెను ఏర్పరిచి దానిని యెరూషలేము దేవాలయం తెచ్చి అక్కడ వధింప చేసి దాని మాంసము ఆ ఇంటి వారందరూ ఉదయం వరకు మిగలకుండా దానిని భుజించాలి. అలాగే కోత పండుగ, కోత కోసేటప్పుడు తొలి పనను తీసుకురావాలి. ఫలాలైతే గంపలతో మోసుకొని రావాలి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి చట్టం. ఈ విధముగా ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులకి చాలా రకాలైన కట్టడాలు, చాలా రకాలైనటువంటి విధులు, చాలా రకాలైనటువంటి ఆజ్ఞలు మొదలగు ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు నియమించాడు అని అంటే, అసలు ప్రణాళిక అనేది ఒక రోజు దేవుని సంకల్పంలో జరగబోతుంది ఈ భూమి మీద. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు ఈ పనులు చేస్తూ ముందుకు సాగుతూ రావాలి. దేవుడు ఏదైతే ఒక సంపూర్ణ పనిని నెరవేర్చి నిర్ణయించాడో అది అయిన తర్వాత వీటితో పని లేదు. దీనికి మనకి అర్థం అవటానికి ఒక ఎగ్జాంపుల్, ఒక మాట చెప్తాను వినండి. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. తెలంగాణలోనో తెలంగాణ డిస్టిక్లో మెదక్ డిస్టిక్లో మెదక్ ప్రాంతంలోనో మన బంధువు ఒక ఆయన ఉన్నాడు. మన దగ్గర ఫోన్ కమ్యూనికేషన్ లేదు అనుకుందాం. అంటే ఆ రోజుల్లో మనం ఉన్నాం. తర్వాత ఉత్తరాలు మాత్రమే అందే రోజుల్లో మనం ఉన్నాం. ఉత్తరం మనకు అందింది, ఒరే నాకు ఒంట్లో బాగలేదు, వచ్చి మీరు చూస్తారేమో చూడండి రా, నా ప్రాణ పరిస్థితి అస్సలు బాగలేదు, మీ ప్రాంతం నుండి నేను వచ్చి అప్పుడే 25 ఏళ్ళు అయింది, మెదక్ డిస్టిక్ వచ్చేసాను ఇక్కడికి, మరి నన్ను కలవాలంటే గనుక ఈ అడ్రస్ ప్రకారంగా మీరు రండిరా అని చెప్పి ఉత్తరం వేసాడు మనకి. ఇప్పుడు ఉత్తరం అందుకున్నాము, మొదట మనము ఇంటికాడి నుంచి బయలుదేరాలి. మనకు ఆటో అవసరం అయింది. రోడ్డు మీదకి వెళ్ళాం, ఆటో రాబాబు అన్నాం. ఆటో వాడు వచ్చాడు. ఆటో వాడు తన బాబు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఇప్పుడు ఆటోను వదిలేసాం. ఆటోతో ఇప్పుడు మన పనిలే, రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తిని అడిగి, బాబు పలానా ఊరు వెళ్ళే ట్రైన్ ఇంకో పావు గంటలో వచ్చేస్తుందండి అన్నారు. ఎదురు చూస్తున్నాం, ట్రైన్ ఎక్కేసాం. అనుకున్నటువంటి మెదక్ లేకపోతే ఆ డిస్టిక్ మనుషులు ఉండే ప్రాంతానికి రైల్వే స్టేషన్లో ఆగింది. ఇప్పుడు రైలుతో మనకు పని లేదు. తర్వాత రోడ్డు మీదకి వచ్చాం, మరలా ఆటోని పిలిచాం. బాబు ఆటో వస్తావా అని వచ్చాడు. ఇదిగో ఉత్తరంలోని అడ్రస్ ప్రకారం పలానా ప్రాంతానికి వెళ్ళాలంటే, సరే మేడం ఎక్కండి అని చెప్పాడు. ఆ ప్రాంతానికి వచ్చేసాం. ఇప్పుడు ఆటోతోనూ పని లేదు, సరే అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని కలవటానికి అటు ఇటు చూసుకుంటూ వెళుతున్నాం. అది పెద్ద సెంటర్. అది అందులో ఏదో ఒక మూల మనం అనుకున్న వ్యక్తి అక్కడ తలదాచుకున్నాడు. వాని దగ్గరికి వెళ్ళాలి. అయితే ఒక వ్యక్తిని అడిగాం, బాబు పలానా చోటు. అయ్యో మీరు ఎక్కడ దిగిపోయారేటంటే సార్ ఆటో, అబ్బాబే చాలా లోపలికంటే వెళ్ళాలి మీరు, ఇది కరెక్ట్ కాదు, అది చాలా లోపలికంటే వెళ్ళాలి అని. వీడు చెప్పే మాట సెలవు కాదు అని చెప్పి ఒక సైకిల్ షాపు దుకాణం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒకడు గాలి కొడుతున్నాడు, ఒకడు ప్యాచ్ చేయించుకుంటున్నాడు బండికి లేదా సైకిల్కి. బాబు పలానా వెంకట్రావు గారు, ఆయన ఆ యొక్క కరెంట్ ఆఫీసులో పనిచేస్తాడు, ఆయన పేరు పలానా. అయ్యో వెంకట్రావు గారండి, మా ఇంటి పక్కనేనండి అన్నాడు. అమ్మయ్య ప్రాణం లేసి వచ్చింది. అంటే ఇంకా వెతుక్కోవాల్సిన అవసరత లేదు. అదే వెంకట్రావు అంటే ఈ మధ్యకాలంలో ఒంట్లో బాగోలేదు, బలహీనంగా మంచాన్ని పట్టిస్తాడు, ఎప్పుడో రాజమండ్రి వచ్చేసాడు, 25 ఏళ్ళు అయింది, ఆయనేనా? అరే బాబు ఆయనే బాబు అని అంటున్నాం మనం. ఇంకా క్లియర్ అడ్రస్ దొరుకుతుంది మనకి.
సరే, ఇప్పుడు వాడు అంటాడు, ఒక్క పావు గంట మీరు ఆగితే నా సైకిల్ మీద ఇంటికి తీసుకెళ్తానండి అన్నాడు. ఏం చేస్తాం ఇప్పుడు మనం? ఖచ్చితంగా మనం ఆగుతాం. తెలివైనడు ప్రతి ఒక్కడు ఆగుతాడు. ఈలోగా పావు గంట కాదు, అరగంట ఏదో అయ్యింది, సైకిల్ రెడీ అయిపోయింది. కూర్చొని సార్ తీసుకెళ్ళిపోతాను అన్నాడు. వెళ్తున్నా, వెళ్ళే దారి మధ్యలో కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. సార్ కొబ్బరి నీళ్ళు తాగుదామా, చాలా ఎండగా ఉంది కదా అన్నాడు. వద్దంటావా? అవసరత మంది. వద్దంటావా? సరే సైకిల్ ఆ బాబు అంటాం. ఆడు ఆపాడు, 2 కొబ్బరి బొండాలు కొట్టించాడు. డబ్బులు ఎవరు ఇవ్వాలి చెప్పండి? జ్ఞానంగా చెప్పాలి, మీరు ఆలోచించండి. వాడిస్తాడా? నిజానికి మనం ఇవ్వాలా? అవసరత ఎవరిది? మనదే. కాబట్టి వాడు డబ్బులు ఇస్తుంటే బాబు వద్దొద్దు నేను ఇస్తా అని చెప్పి రుణం చెల్లించాం. సరే, ఇంకొంచెం ఎదరికి వెళ్ళాం. అంటే చాలా లాంగ్ ప్రయాణం అది. వేడివేడిగా టిఫిన్ వేస్తున్నాడు. సార్ పొద్దునుంచి ఏం తినలేదు, 4 వేడివేడి బజ్జీలు తిందామా అన్నాడు. వద్దంటావా? సరే బాబు బయట అంటాం. ఆపాం. సరే 4 బజ్జీలు ఇచ్చాడు, తిన్నాం. తిన్న తర్వాత బిల్లు ఎవరు ఇవ్వాలి కదా? మనమే ఇవ్వాలి. వాడు ఇస్తుంటే మళ్ళీ అప్పుడు అంటాం, బాబు నేను ఇస్తాను బాబు అంటాం. మనం ఇచ్చేసాం. ఆ తర్వాత కొంచెం ఎదరికెళ్ళినట్టు ఏం మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్నారు. సార్ ఇక్కడ చాలా బాగుంటే స్పెషల్ అండి తినండి సార్ అని అన్నాడు. దానికి డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి? జ్ఞానంగా చెప్పండి. అంటే ఈ కట్టడలు మీకు వివరించడానికి ఇంత విశ్లేషణ మీకు అవసరం. అప్పుడు కానీ దేవుని వాస్తవాలు బయటపడవు. అందుకే బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైనా మీరు చదివినప్పుడు ఉపమాన భావముతో దాని పైన కింద కూడా వాస్తవాలు గుర్తించాలి. సరే, మొక్కజొన్న పొత్తులు తినేసాం, సైకిల్ ఎక్కాం. బాబు ఎంత దూరం అంటే పక్క వీధిలో నుండి సార్ కూర్చోండి అన్నాడు. తీరా మనం వెళ్ళేసరికి, అదిగోండి సార్ వెంకట్రావు అక్కడే కూర్చున్నాడు మంచం మీద. అదిగోండి నా చెట్టు పక్కన ఉన్న ఇల్లు ఉంది కదా, మంచం వేసి కూర్చున్నాడు, వాడేనండి మీ వెంకట్రావు అన్నాడు. తీరా మన చూసరికి వాడు కూర్చున్నవాడు గబుక్కు లేచి అలా చేతులు చేపాడు. మనం కూడా గబుక్కుని వాడి దగ్గరికి వెళ్ళాం, వాత వేసుకున్నాం, కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాం. ఒరే నువ్వు 25 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చేసి, ఏంట్రా ఒంటరి వాడు అయిపోయినా, ఏయో కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికాంచి బయలుదేరినప్పుడు మనకు ఆటో అవసరం అంటారు, ఇప్పుడు రైలు బండి మనకు అవసరం అంటారు, ఇప్పుడు చెప్పాలి అవసరం లేదు. రైల్వే స్టేషన్కి వెళ్ళడం అవసరం అంటారండి? లేదు. మళ్ళీ ఆటో దిగి రైలు దిగి ఆటో ఎక్కడ అవసరం అంటారా? లేదు. తర్వాత ఇప్పుడు సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి సైకిల్ ఎక్కడం మనకు అవసరం అంటారా? ఇప్పుడు ఆడి కొబ్బరి బండి ఇప్పించాలంటారు, ఇప్పుడు ఆడికి మొక్కజొన్న పొత్తులు ఇప్పించాలంటారా? వేడివేడి బజ్జీలు పెట్టాలంటారు. ఇప్పుడు ఆడికి ఏమీ అవసరం లేదు. అసలైన సిసలైన వ్యక్తి దగ్గరికి మనం చేరుకున్నాము. మరుసటి రోజు ఉదయం అయింది, ఆ సైకిల్ మళ్ళా మన దగ్గరికి వచ్చాడు. సార్ వేడివేడి బజ్జీలు వేస్తున్నారు, తిన్నా వస్తారా అన్నాడు. ఇప్పుడు ఏమంటాం? ఎస్, ఖచ్చితంగా చెప్తాం. నాకంత అవసరం లేదురా బాబు, ఆ తినేదేదో నువ్వే తినంట. సార్ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి రమ్మన్నాడు, వెళ్దామా? బాబు నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు. ఎందుకు మొదటిసారి ఇవన్నీ నెరవేరుస్తూ వచ్చాము, చివరిలో అనుకున్న చోటుకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు మనకు నిరార్థకమయ్యాయి? ఆ సైకిల్ వాడితో పని లేదు, ఆడు ఇప్పిస్తానని మొక్కజొన్న పొత్తులతో, టిఫిన్లతో, కొబ్బరి బొండాలతో కూడా ఇప్పుడు మనకు పని లేదు. ఎందుకంటే ఇవన్నీ దేనికి నెరవేర్చవు తెలుసా? అనుకున్న వ్యక్తిని సమీపించటం కోసమే ఇంటికాడ ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చి, రైలు ఎక్కి, రైలు దిగి, మళ్ళా ఆటో ఎక్కి, ఆ సైకిల్ మీద ప్రయాణం చేసి అనుకున్న చోటుకి రావటానికి ఇవన్నీ కూడా మన ముందుండి నడిపించాయి. ఇప్పుడు అసలైన వాడి దగ్గరికి వచ్చిన తర్వాత వీటితో పని లేదు. కాబట్టి క్రీస్తు యొద్దకు మనలందరినీ నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన. బాల ప్లస్ శిక్ష. చెప్పాలి. బాల అంటే ఏంటి? చిన్న. బాలుడు, బాలిక. నా మాట అర్థమవుతుందండి? బాల శిక్షకుడు ఎవరాయను? ధర్మశాస్త్రమట మనకు బాల శిక్షకుడు ఆయన. మరలా వినండి, ఇంటికాంచి బయలుదేరి మీకు ఖర్చులు అయినాయి అవ్వలేదా? ఆటోకు ఛార్జీ ఖర్చు పెట్టారు, కొంచెం కష్టమే. రైలు బండి ఎక్కారు, చాలా ఇరుకులో ఎక్కారు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అయినా అది మీకు శ్రమే. మళ్ళా రైలు బండి దగ్గర ఆటో ఎక్కారు, టిఫిన్ ఇప్పించారు, టీ తాగారు, కొబ్బరి బొండాలు తాగారు. ఇవన్నీ కూడా మీకు ఒక మాటలో చెప్పంటే ఖర్చులా కాదా? ఇప్పుడు అసలైన వ్యక్తి దగ్గరకు వచ్చిన ఖర్చులు ఏమున్నాయి మీకు? వాడు కోటీశ్వరుడు, వాడింట్లో 10 మంది పనోళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయాడు, ఆయన చాలా ధనం సమకూర్చుకున్నాడు, వెళ్ళడంతో వాడే టిఫిన్ పెట్టేశాడు, భోజనాలు పెట్టేశాడు. తిరిగి మన ఊరు రావడానికి కంప్లీట్ ఛార్జెస్ వాడి ఒకవేళ మన చేతికి ఇచ్చాడు అనుకుందాం. మొదటిసారి ఎవరు కష్టపడ్డారు? ఎవరి చేతిలో డబ్బులు అయ్యాయి? మనే ఖర్చండి. ఇప్పుడు అసలైనటువంటి వాడి దగ్గరకు వచ్చేసాం.
నెల రోజులు ఉన్నాం, నెల రోజులు కూడా వాడే కడుపు నిండా ఆహారం పెట్టాడు. జాగ్రత్తగా వినండి. క్రీస్తు యొద్దకు మనం రాకక పూర్వం, క్రీస్తు అని ఆయన ఈ లోకానికి రాకక పూర్వము యూదుల మధ్య ఆచారాలతో కూడిన పండుగలు ఉన్నవి. అమావాస్య నాడు, పౌర్ణమి నాడు మొదలగు ఇలాంటి పండుగలు ఆచారాలు అనేటువంటివి యూదుల మధ్య దేవుడు ఎందుకు పెట్టాడు. అలాగే బలి అర్పణ, రక్త ప్రోక్షణ, అలాగే సున్నతి సంస్కారము, ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే వాస్తవానికి ఇవన్నీ కూడా ప్రయోజనము కాని కట్టడలు. ఎందుకు పెట్టాడు తెలుసా? అసలైనటువంటి వాడి దగ్గరికి తీసుకురావటానికి ఇవి తాత్కాలికంగా ఉపయోగపడిన సాధనాలు. ఇప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత అసలు సాధనం ఆయనలో మనకు దొరికినది. కొరింథీ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము, మరియు వారు తమ మనస్సులను కఠినములు ఆయను గనుక నేటి వరకును పాత నిబంధన గ్రంథమును చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగే ఇంకా వారి మదిలో నిలిచి ఉంది. చాలంతే. అంటే క్రీస్తు ఆల్రెడీ వచ్చేసాడు. తండ్రి చిత్త ప్రకారంగా రక్షణ కార్యం భూమి మీద ఆల్రెడీ అమలు చేయబడినది. ఇక బలులతో పని లేదు, బలులతో పని లేదు, రక్త ప్రోక్షణతో పని లేదు, పండుగలతో పని లేదు. మొదలగు యూదులకు ఏవైతే కట్టడాలు ఇచ్చాడో తాత్కాలికంగా ప్రయోజనము లేని, నిష్ప్రయోజనకరమైన, కొంతకాలం మాత్రమే మనుగడ సాగటానికి ఏ కట్టడాలు అయితే ఇచ్చాడో అవన్నీ క్రీస్తు యొద్దకు నడిపించటానికి దారి చూపించాయి. తేరా క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే వాటిని ఇప్పుడు పాటించవలసిన అవసరత లేదు. దీనిని ఇక్కడ వివరణంగా చెప్పాడు దేవుడు. అబ్బాయ్, ఆనాడు నేను నేటికి వారికి ప్రయోజనము లేని కట్టడలు నేను వారికి ఇచ్చాను, తర్వాత నిష్ప్రయోజనకరమైనటువంటి వాటిని వారి మధ్య నేను అమలుపరిచాను. నేను చాలమ్మా అని ఎందుకు దేవుడు చెప్పాడు? ఈ మాటను బట్టి కొందరు మరొకలాగా అర్థం చేసుకొని, ఇదిగో మీ బైబిల్లోనట ప్రయోజనం కానీ కట్టడలు ఇచ్చేసాడట మీ దేవుడు, ప్రయోజనము లేనటువంటి విధుల్ని ఇచ్చాడట, అలాంటిది మీ బైబిల్ చూడండి రా బాబా అంటున్నారు వీళ్ళు. కానీ ఆ మాట దేవుడు అనుటలో అసలు దేవుడు ఎంత ప్లాన్ కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం అక్కడ ఏమై ఉన్నది. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పా. గోతులో ఉన్నాడిని పైకి లేపినోడికి ఎవడైనా దండేస్తాడు, కానీ ఒడ్డు మీద నడిచేవాడిని గోతులో పారేసావంటే ఆడంత దుర్మార్గుడు ఇంకెవడో కూడా లేడు. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఎలా ఉన్నదంటే ఒక దుర్మార్గుడు పలికేటువంటి మాటలా కనబడింది మనకి. ఏమని? ప్రయోజనము కాని కట్టడలు నేను మీకు ఇచ్చాను, తర్వాత ఉపయోగపడలేని విధులను వారికి నేను నియమించాను. అంటే ఈ మాటను భూతద్దంలో పెట్టి చూస్తూ, అరే చూడండి రా, బైబిల్ ఇలాంటి విధులు ఇచ్చేటట్టు యెహోవా దేవుడు, దాన్ని పాటిస్తున్నారు ఈ యొక్క క్రైస్తవ సమాజం అని అనుకుంటున్నారే తప్ప అసలు ఈ మాట దేవుడు అనుటలో దేవుని ఉనిక, దేవుని స్పర్శ ఏమై ఉన్నది, ఏమిటా ప్రయోజనకరము కాని. కొలసీ పత్రిక చూడండి 2వ అధ్యాయము, పౌలు కొలసీలకు రాసిన పత్రిక 16-17 వచనాన్ని చదువుదాం. కాబట్టి అన్న పానముల విషయములలోను, పండుగ, అమావాస్య అనువాటి విషయములలో, విశ్రాంతి దినములు అనువాటి విషయములలోను మీరు తీర్పు తీర్చునెవనికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబోయేటువంటి మెస్సయ్య నిమిత్తము ఛాయారూపమే తప్ప నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలు. మీకు అర్థమైందండి ఇప్పుడు ఈ మాటను బట్టి? ఇప్పుడు ఈ పండగలు, ఈ అమావాస్యలు, ఈ పున్నమి నాడు కొమ్ము ఊదుడి, పస్కా పండుగ, పులియను రొట్ల పండుగ, పర్ణశాల పండుగ, సున్నతి సంస్కారము, బలులు అర్పించుట, రక్త ప్రోక్షణ గావించుట, కుటుంబంతో కలిసి ఒక గొర్రెను వధించి దాని మాంసం ఉదయం వరకు మిగలకుండా సంపూర్ణంగా తినుట, ఇవన్నీ దేవుడి ఈ చట్టాలు, ఈ కట్టడాలు వాస్తవానికి ఏమిటంటే ప్రయోజనము కానీ, చెప్పండి ఏటట, ప్రయోజనకరము కానీ. కానీ యూదులు నేటికి వాటిని అభ్యసించే వారిగా ఉన్నారు.
అందుకే పౌలు అక్కడ చెప్పాడు, ఆ ముసుకు మోషే ధర్మశాస్త్రము ఇంకా చదువుతుంటుండగా ఆ ముసుకు ఇంకా వారి హృదయములలో నిలిచి ఉన్నది. అయితే ఆ ముసుగు ఎక్కడ తీసివేయబడతాది? యెషయా గ్రంథము చూడండి 25వ అధ్యాయం అనుకుంటా, ఒక చక్కటి మాట దేవుడు చెప్తాడు. ఈ పర్వతము మీద ఆ ముసుగును తీసేస్తాను. చూడండి 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. సరే కంటిన్యూ. ఇదంతా క్రీస్తు యొక్క బలి కోసం రాయబడినది. ఈ పర్వతము మీద అనగా ఆ పర్వతమే కల్వరి కొండ. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తం, ఒకరి నిమిత్తమా అందరి నిమిత్తమా? సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఏమిటా క్రొవ్వినది? క్రీస్తు యొక్క గొర్రె పిల్ల. ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు దీనిని తిని దీనిని త్రాగితే మీలో మీరు జీవము గలవారు. ఈ మాట క్రీస్తు చెప్పాడు. ఆయన బలి అర్పణం అవటానికి ముందు రాత్రి శిష్యులతో చేసినటువంటి ప్రమాణ నిబంధనది. సరే, ఇంకా క్రిందకు వద్దాము. ఏమని? మడ్డి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు చేత క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. అప్పుడు ఏం చేస్తాను? సమస్త జనముల ముఖముల మీద కప్పి ఉన్న ఈ ముసుకును, సమస్త జనముల ముఖములు కప్పుచున్న ముసుకును, సమస్త జనుల పరచిన ఈ తెరను ఈ పర్వతము మీద నేను తీసివేస్తాను. యేసు మరణించాడు, దేవాలయము తెర పై నుండి కిందకు రెండుగా చిరిగెను. అప్పుడు పాపికి కూడా ఏం దొరికిందంటే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే అవకాశము దొరికింది. తెరను తీసేస్తానన్నాడు, ముసుగును తీసేస్తానన్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథం 8:11 వచనం. రాబోవు దినముల యందు యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమును యెహోవా వాక్యం ఎదుగుటకు జనులు నలుమూలల నుండి ప్రయాణం చేయదు. చాలు వినండి. విషయం ఏమిటంటే, ఈ పర్వతం మీద నేను ముసుగు తీసేస్తాను. ఎప్పుడైతే క్రీస్తు మరణించినారో అదే యూదా మతములో నుండి వచ్చిన ఆయన శిష్యుల యొక్క ముసుగు ముందు తొలగించబడింది. వెంటనే శిష్య బృందం ఆయన రక్షకుడిని మొదట నమ్మే అవకాశం దొరికింది. పేతురు ప్రసంగం చేయగా 3000 మంది ముసుగు తొలగించబడినది. వారు క్రైస్తవులయ్యారు. ఆ తర్వాత 5000 మందికి రక్షణ సువార్త దొరికింది, వారు క్రైస్తవులయ్యారు. నాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచమంతయు కూడా ఈ క్రీస్తు రక్షణ సువార్త ద్వారా అంతరంగములో ఉన్న ఆ ముసుగు ఒక్కొక్కరికి తొలగించబడి, నిన్నటి వరకు విగ్రహమే దేవుడు అని నమ్మిన హిందువులు చాలా మంది ఉన్నారు మన మధ్యలో. మరి ఈ రోజు అవి చేయట్లేదే, వారు విడిచిపెట్టారు. కారణం ఏంటంటే వారి హృదయంలో ముసుగేం చేయబడిందంటే క్రీస్తు ద్వారా తీసివేయబడింది.